అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే అండి, బుధుడు లోయెస్ట్ డిగ్రీ ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి, బుధుడు హైయెస్ట్ డిగ్రీ ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకోబోతున్నామండి. ఇక్కడే మన thumbnail కొన్ని చేసే అంశాలు వచ్చేసి, బుధుడు లోయెస్ట్ డిగ్రీ ఉంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, బుధుడు హైయెస్ట్ డిగ్రీ అంటే తక్కువ తెలివితేటలు ఉంటాయి, బుధుడు లోయెస్ట్ డిగ్రీ ఉంటే మల్టిపుల్ డిగ్రీస్ చేస్తారు, అంటే ఎక్కువ చదువుతారండి, డబుల్ డిగ్రీ ట్రిపుల్ డిగ్రీ చేస్తారు సార్. హైయెస్ట్ డిగ్రీ అంటే ఒకే డిగ్రీ చేసి దాని మీద ఆధారపడతారండి. లోయెస్ట్ డిగ్రీ ఉండే వ్యక్తులు వచ్చేసి మంచి ప్రేమికులు సార్. హైయెస్ట్ డిగ్రీ ఉండే వ్యక్తులు మంచి వాళ్ళు ప్రేమికులు కాదు, ప్రేమను వాళ్ళు వ్యక్తపరచలేరు అంటే అర్థం అండి. బ్యాంక్ లోన్స్ ఎవరు సార్ ఈజీగా దొరుకుతాయి అంటే, హైయెస్ట్ డిగ్రీ ఉన్న వాళ్ళకు బ్యాంక్ లోన్స్ ఈజీగా దొరుకుతాయి, లోయెస్ట్ డిగ్రీ ఉన్న వాళ్ళకు బ్యాంక్ లోన్స్ కొంచెం కష్టం అనేట్టుగా అర్థం అండి. బట్ దొరుకుతాయి, బట్ కష్టపడాలన్నమాట. డాక్యుమెంట్స్ అవి ఇవి ఎక్కువ అడుగుతారండి. బుక్స్ ద్వారా ఎవరు సార్ జ్యోతిష్యం నేర్చుకుంటారంటే లోయెస్ట్ డిగ్రీ ఉన్నవారు. వీడియోస్ ద్వారా ఎవరు సార్ జ్యోతిష్యం నేర్చుకుంటారంటే హైయెస్ట్ డిగ్రీ అన్నట్టుగా అర్థం సార్. కరెక్టే సార్ అని మీరు చెప్తున్నారు, బట్ మేము దీన్ని ఎలా సార్ తెలుసుకునేది జాతకంలో డిగ్రీస్ అనేది మనం చూద్దాం సార్. ఇక్కడ వచ్చేసి జస్ట్ మీరు గూగుల్కి వచ్చి తెలుగు ఆన్లైన్ జాతకం అండి, ఇది నా వెబ్సైట్ అయితే కాదు సార్, నేను వాడే వెబ్సైట్ ఇది. ఇక్కడ చూడండి, ఆన్లైన్ జ్యోతిష్.com అనే వెబ్సైట్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఏదో ఒకటి కొట్టి, సపోజ్ మన వ్యక్తి 95 తీసుకుందాం సార్, 96 తీసుకుందామండి. జనవరికి ఒక వ్యక్తికి డిగ్రీస్ చూస్తాం సార్, ఏది హైయెస్ట్ ఉంది. జనవరి 16, టైం 9:41 PM తీసుకొని ప్లేస్ ఏదో ఒకటి కొట్టుకోండి, మీ బర్త్ ప్లేస్ అనమాట. ఇక్కడ వస్తే లగ్న నవాంశ కుండలి వస్తుంది సార్. ఇది D1 చార్ట్ అనమాట, అది అందరికీ తెలిసిండేదే. ఈ D1 చార్ట్ నుంచి గ్రహస్థితి ఉంటుంది సార్. ఇక పైకి క్లిక్ చూడండి, ఇక్కడ గ్రహస్థితి క్లిక్ చేస్తే ఇక్కడ అంశాలు ఇచ్చారు చూడండి. ఇక్కడ అంశాలు, ఇక్కడ డిగ్రీ సార్. 9 గ్రహాలు ఉన్నాయి చూడండి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు ఉన్నాయి. ఇక్కడ డిగ్రీస్ ఉన్నాయి. ఈ యొక్క డిగ్రీస్లో వచ్చేసి మనకు ఇక్కడ డిగ్రీస్ ఉన్నాయి చూడండి. ఏది హైయెస్ట్గా ఉంది, ఏది లోయెస్ట్గా ఉంది చూడండి సార్. చూడండి, ఇక్కడ 27 ఉంది కదండి. ఒక గ్రహానికి 13 సార్ ఉంటుంది మ్యాక్సిమం వచ్చేసి. ఇక్కడ 27 ఉంది చూడండి సార్, హైయెస్ట్. ఇక్కడ చూడండి, లేదు, ఇక్కడ లోయెస్ట్ ఏ డిగ్రీ ఉంది సార్, చంద్రుడు ఉన్నాడు అనమాట. ఓకేనండి, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు అనేట్టుగా అర్థం అనమాట. చంద్రుడు లోయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ రాహుకేతులు అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే, ఈ రాహుకేతులు ఇండ్లను చూసుకొని ఆ అధిపతులు ఎవరు హైయెస్ట్గా ఉంటారో అది హైయెస్ట్ డిగ్రీ అవుతుంది సార్. అది ఉన్నిలేండి, బట్ ఇక్కడ చూసుకోవడానికి ఇక్కడ చూడాలి సార్. అట్లా మీ జాతకంలో బుధుడు అనే గ్రహము, ఇక్కడ బుధుడు ఉన్నాడు కదండి, మీ జాతకంలో బుధుడు అనే గ్రహం ఎవరికైనా లోయెస్ట్ డిగ్రీ ఉన్నట్లయితే వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. తర్వాత హైయెస్ట్ డిగ్రీ అయినా కూడా ఉపయోగపడుతుంది సార్ వచ్చేసి. ఎలా సార్ మీరు దీన్ని లోయెస్ట్ హైయెస్ట్ డిఫైన్ చేస్తున్నారు అంటే, చూడండి సార్, గ్రహాల యొక్క ఒక గ్రహము ఒక రాశిలో ఉంటే 30 డిగ్రీస్ వరకు ప్రయాణిస్తుంది కదా సార్ వచ్చేసి. అప్పుడు 0 to 6 డిగ్రీస్ ఉంటే దాన్ని మనము బాల వ్యవస్థ అంటామండి. తర్వాత కుమార వ్యవస్థ 6 to 12, యువ అంటే 12 నుంచి 18 అండి, వృద్ధ అంటే 18 నుంచి 24 అండి, మృత్యు అంటే 24 నుంచి 30, అంటే అది చనిపోయే స్టేజ్కి వచ్చేసింది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే బాల వ్యవస్థ, నృత్య వ్యవస్థ గురించి మారుతున్నాం సార్. బాల వ్యవస్థ చూడండి, చిన్నపిల్లలు 0 to 6 డిగ్రీ, చిన్నపిల్లల వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా సార్? 5 years నో ఉపయోగం. మృత్యు వ్యవస్థ అంటే 24 to 30, అంటే చనిపోయే ఒక వ్యక్తి వల్ల, అంటే మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ చనిపోతారు కదా సార్ చివరి ఏజ్లో, 15 to 60 ఏజ్లో. ఆ ఏజ్లో వాటి వల్ల మనకి ఏదో ఒకటి సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ పేరు కానీ ఇచ్చేసి వెళ్ళిపోతారు కదండి. ఆ లాజిక్కే మనం ఇక్కడ తీసుకుంటున్నాం సార్ వచ్చేసి. ఒక గ్రహము లోయెస్ట్ డిగ్రీ అంటే ఎక్కువ ఇష్టపడతాము, హైయెస్ట్ డిగ్రీ అంటే వాటి వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంది అనేట్టుగా అర్థం సార్. అన్నట్టుగా అర్థం ఇక్కడ చూడు. అక్కడ ఇచ్చిన మాదిరిగానే ఇక్కడ ఒక గ్రహము లోయెస్ట్ ఏది బలంగా ఉంటుందంటే లోయెస్ట్ డిగ్రీ సార్ బలం అంటాము, కానీ అది ఉపయోగం ఉండదు సార్. మనీ పరంగా, డబ్బుల పరంగా ఉపయోగం ఉండదు సార్ వచ్చేసి. బుధుడు చూడండి లోయెస్ట్ ఉంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయండి. మీరు 0 to 6 డిగ్రీస్ కూడా చూసుకోండి సార్. మీరు 9 లోయెస్ట్ డిగ్రీ అంటే కంపేర్ టు ఆల్ ప్లానెట్స్ చెప్పాము, బట్ మీరు 0 to 6 డిగ్రీస్ మీకు బుధుడు ఉన్నట్లయితే మీ జాతకంలో ఇవన్నీ వర్తిస్తాయి సార్. హైయెస్ట్ డిగ్రీ అంటే మృత్యు 24 to 30 డిగ్రీస్ ఉన్నా కూడా మీకు ఈ పాయింట్స్ కొన్ని ఒక 60% వరకు మీకు వర్తిస్తాయి అనమాట. జస్ట్ చెక్ చేసుకోండి అంతే సార్. లోయెస్ట్ హైయెస్ట్ ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి. ఎక్కువ తెలివితేటలు ఉంటాయండి, కానీ ఉపయోగం చాలా తక్కువ. హైయెస్ట్ ఉంటే చూడండి, తక్కువ తెలివితేటలు ఉంటాయి, ఉపయోగం ఎక్కువ. వీళ్ళకు 10 ఐడియాస్ వస్తాయి సార్, వీళ్ళకి ఒకే ఐడియా ఉంటుందండి. వీళ్ళకి 10 దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళు ఒక దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది సార్. వీళ్ళు బ్రాడ్ నాలెడ్జ్, వీళ్ళు షార్ప్ నాలెడ్జ్ అండి. అదే సార్. ఇప్పుడు కొంతమంది చూసిన ఎక్కువ డిగ్రీ చూడండి సార్, డిగ్రీస్ ఎక్కువ చదువుకుంటారు అనమాట. మల్టిపుల్ డిగ్రీ, డ్యువల్ డిగ్రీ చేస్తారు కదా సార్, వాళ్ళంతా లోయెస్ట్ డిగ్రీ ఉండేటప్పుడు సార్.
వీళ్ళు ఎక్కువ డిగ్రీలు చేస్తారు, ఒకే డిగ్రీ చేస్తారు సార్, వాళ్ళంతా హైయెస్ట్ డిగ్రీ అండి. బుద్ధుడు అంటే ప్రేమ సార్, మంచి ప్రేమిస్తారు సార్ వీళ్ళు. లోయెస్ట్ డిగ్రీ ఉండటం వల్ల ఫోన్ చేయగానే హలో బాగున్నావా, ఏం తిన్నావు, టిఫిన్ ఏం చేశారు, మధ్యాహ్నం ఏం చేసినారు, ఎట్లున్నావు అని ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారండి. ఈ హైయెస్ట్ డిగ్రీ ఉన్న వ్యక్తి ఫోన్ చేశారనుకోండి, ఏంటి కథ, నిన్న ఎంత వచ్చింది శాలరీ, మొన్న ఎంత వచ్చింది, ఇంకేం ఖర్చులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా అని ఇట్లా మాట్లాడతారు సార్ వచ్చేసి. అక్కడ ప్రేమ ఉండదు సార్ వచ్చేసి అట్లా. వీళ్ళు చూడండి, వీళ్ళు ప్రేమని మాట రూపంలో వ్యక్తపరుస్తారు సార్ వచ్చి. లోయెస్ట్ డిగ్రీ ఉందనుకో వ్యక్తికి, వాళ్ళ అమ్మ నాన్న గురించి ప్రేమగా చెప్తారు. ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, నీళ్లు తాగాలి, మాత్ర తినాలి, ఇది ఉంటే నేను ఉన్నాను కదా చూసుకుంటాను అనేసి ప్రేమ రూపంలోనే చెప్తారండి. కానీ హైయెస్ట్ డిగ్రీ ఏం చేస్తుందంటే చేతల రూపంలో చెప్తుందండి. అమ్మ నాన్న బాగలేకపోయింది అనుకో, ఈ హైయెస్ట్ డిగ్రీ ఉన్న వ్యక్తి త్వరగా చూస్తాడు, హాస్పిటల్ కార్, అంబులెన్స్ ఫోన్ చేస్తాడు, కార్ తీసుకొస్తాడు, వేసుకొని పోతాడు అమ్మని అంబులెన్స్లో, హాస్పిటల్లో చూపించి ట్రీట్మెంట్ ఇస్తారు, డబ్బులు చూపించి ఇది ఈ మాత్ర తినాలమ్మా ఈ టైంకి అని చెప్పేసి వస్తారు సార్. ఇక్కడ ప్రేమ ఉండదు. ఓకే సార్, హైయెస్ట్ డిగ్రీ దగ్గర ప్రేమ ఉండదు, కానీ చేతల రూపంలో ఉంటుందండి ఇది. మాటల రూపంలో చెప్పలేరు. కానీ లోయెస్ట్ డిగ్రీ ఉండేటోళ్ళు బాగా మాటలు చెప్తారు సార్, ప్రేమగా చెప్తారు. కానీ వీళ్ళు అట్లా చేయరు అనమాట. డబ్బులు ఖర్చు పెట్టరు, తర్వాత హాస్పిటల్కి పిలుచుకొని పోరు, ప్రేమగా చెప్తారు సార్, వస్తానే అర్ధ గంట ప్రేమిస్తారనమాట వాళ్ళు హాస్పిటల్ కూర్చొని. ఇది ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది సార్. సో ఖచ్చితంగా మన జాతకంలో ఎవరికెవరికి ఖచ్చితంగా ఒక గ్రహం అయితే లోయెస్ట్ ఉంటుంది, ఒక గ్రహం అయితే హైయెస్ట్ ఉంటుంది కదా సార్ వచ్చేసి. సో మనం ఎవరిని తప్పు పెట్టే కాదు, ఆ గ్రహాల ప్రభావం వల్లే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఉంటాయంటే అర్థం సార్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ని చాలా ప్రేమగా మాట్లాడతారు సార్ వీళ్ళు, ఫ్రెండ్స్ని ప్రేమగా మాట్లాడలేరు సార్ వచ్చేసి. అదే అన్నమాట డిఫరెంట్ హైయెస్ట్ డిగ్రీకి. బ్యాంక్ లోన్స్ అప్లై చేస్తామనుకోండి, చాలా కష్టం అండి. డాక్యుమెంట్స్ అవి లేవు ఇవి లేవు, ఎక్కువ డాక్యుమెంట్స్ అడుగుతారు సార్. ఇతరు ఏం చేస్తారు, హైయెస్ట్ డిగ్రీ అన్ని ఫస్ట్ ప్రిపేర్ తీసుకొని పోతారండి, ఏమేం కావాలి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా టైం సబ్మిట్ చేసి వచ్చేస్తారండి. ఇతను చాలా ఈజీగా దొరుకుతాయి సార్ బ్యాంక్ లోన్స్, ఇతను మాత్రం దొరకవు సార్ ఈజీగా. సో నా డిగ్రీస్లోనే మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ లోయెస్ట్ డిగ్రీ ఏం చేస్తారంటే, చెప్పాను కదా సార్, లోయెస్ట్ ప్రేమ అని, వీళ్ళు ఎక్కువ లవ్ మూవీస్ చూస్తారండి. లవ్ స్టోరీస్, లవ్ మూవీస్ ఎక్కువ. హైయెస్ట్ డిగ్రీస్ అంటే మిస్టరీ థ్రిల్లర్స్ చూస్తారన్నమాట. ఇప్పుడు వెబ్ సిరీస్ బాగా ఉన్నాయి కదా సార్, ఎవరైనా చూడండి హైయెస్ట్ డిగ్రీ సార్ నాకు బుధుడు 24 to 30 ఉన్నాడంటే ఎక్కువ మీకు ఇది వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తారు సార్ వచ్చేసి. సినిమా 2 hours అంటే ఇది సార్ లవ్. ఎక్కువసేపు చూడాలంటే మిస్టరీ థ్రిల్లర్స్ చూసే వాళ్ళంతా హైయెస్ట్ డిగ్రీ ఉంటారు సార్ వచ్చేసి. నెక్స్ట్ సపోజ్ బుక్స్ అవుతారు కదండి, ఎక్కువ బుక్స్ చదివేది లోయెస్ట్ డిగ్రీ సార్ వచ్చేసి. వీళ్ళు బుక్స్ ద్వారా కూడా జ్యోతిషం నేర్చుకుంటారన్నమాట, లోయెస్ట్ డిగ్రీ ఉండేటోళ్ళు. హైయెస్ట్ డిగ్రీ ఉండేటోళ్ళు వీడియోస్ చూసి నేర్చుకుంటారు సార్ వచ్చేసి. మధ్యలో ఉంది సార్, నాకు ఏం చేయాలంటే మీరు రెండు రెండు ఉపయోగిస్తారంటే అర్థం అండి. మీకు కొంతమంది డౌట్ వస్తుంది, నాకు మధ్యలో ఉన్నాయి సార్ గ్రహాల డిగ్రీస్ అంటే ఇవి 50%, ఇవి 50% ఉంటాయన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో వీళ్ళు లోయెస్ట్ డిగ్రీ ఉండేటోళ్ళు బుక్స్ ఎక్కువ చదువుతారు, హైయెస్ట్ డిగ్రీ ఉన్న బుధుడు ఉండేటోళ్ళు ఎక్కువ వీడియోస్ చూస్తారంటే అర్థం అండి. అస్ట్రాలజీని ఎవరు సార్ ఎక్కువ ఇష్టపడతారంటే లోయెస్ట్ డిగ్రీ ఉండేటోళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సార్ వచ్చేసి. హైయెస్ట్ డిగ్రీ ఉండేటోళ్ళు అస్ట్రాలజీని తక్కువగా ఇష్టపడతారంటే అర్థం అండి. సో ఇది సార్ లోయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ. సో మన జాతకంలో ఏదో ఒక గ్రహం అయితే ఖచ్చితంగా లోయెస్ట్ ఉంటుంది, హైయెస్ట్ ఉంటుందండి. అది ఒక్కొక్క వీడియో మనం చూద్దాము. ఇదే సార్ మన యొక్క జ్యోతిష్యంలో ఇక్కడ ఇచ్చాం చూడండి, హెచ్డి అండ్ ఎల్ఈ అండి. సో హైయెస్ట్ డిగ్రీ అండ్ లోయెస్ట్ డిగ్రీ, ఇది సింపుల్ కోర్స్ సార్. గ్రహం డిగ్రీస్ చూడంగానే వ్యక్తి యొక్క లక్షణాలు చెప్పేస్తారు మనకు. ఇటు ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా. లోయెస్ట్ డిగ్రీ అంటే మన డిగ్రీ ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా, చదువు ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా, అంతే సార్ క్వశ్చన్ మార్క్. హైయెస్ట్ డిగ్రీ చదువు ఉపయోగపడుతుంది, లోయెస్ట్ డిగ్రీ ఉపయోగపడదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం వచ్చి దీన్ని ప్రిడిక్ట్ చేస్తారు, లోయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ. సో అదనమాట. ఇట్లా ఎవరు నష్టాలు నేర్చుకునే వాళ్ళంటే ఇక్కడ 10 కోర్సెస్ ఉన్నాయి సార్, డీటెయిల్స్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి వీడియోస్, మన ఛానల్లో ఉండే వీడియోస్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇక ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి కదా సార్, ఈ వీడియోస్ పీడిఎఫ్ కావాలండి, కొంచెం మాకు క్లారిటీ కనపట్లేదంటే మీరు ఈ నెంబర్ వాట్సాప్ చేస్తే మీకు కొంచెం చార్జ్ చేస్తామండి, మీకైతే పీడిఎఫ్ అయితే పంపిస్తాం సార్ వచ్చి. సో అంతే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.